ఈ నెల 7వ తేదీన యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్లో సింగోటం రాము అనే వ్యక్తిని హత్య చేశారు. సుమారు 11 మంది కలిసి కత్తులతో హత్య చేశారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. ఈ కేసులో నేడు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నాం. జిడిమెట్లలోని రామరెడ్డి నగర్లో నిందితులు ఉన్నారన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నాం. హత్యకు ఉపయోగించిన మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసు ప్రధాన నిందితుడు మణికంఠ వచ్చి అతన్ని పొడిచి చంపడం జరిగింది. ఆ చంపిన దాంట్లో మన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు అనంతరం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మా ఇన్స్పెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఫిలిం నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, వీరిద్దరు కూడా వాళ్ళ టీమ్స్ తీసుకొని ఆ మర్డర్ జరిగిన కాడి నుంచి వాళ్ళు తిరగడం జరిగింది వీళ్ళ అక్యూడ్ కోసం. ఈరోజు మార్నింగ్ ఉదయం అందాజా 7 గంటల ప్రాంతంలో మనకి జీడిమెట్ల దగ్గర రామరెడ్డి నగర్ అని ఉంటుంది, షాపూర్. ఆ ప్రాంతంలో ఈ మర్డర్ చేసినటువంటి 11 మందిలో ఒక 6 మంది అక్కడ ఉన్నారని తెలిసింది. పోయి ఆడ పడుకుని అది యాక్చువల్గా మర్డర్ చేయడానికి వాళ్ళ ముందు వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఉన్నది. ఏది మణికంఠ అనే అక్యూడ్ మెయిన్ ఇందులో మణికంఠ, అదేవిధంగా వినోద్, అదేవిధంగా ఈ మనకు దొరికిన 6 వ్యక్తులు మణికంఠ, వినోద్, ఖైజర్, శివ, అదేవిధంగా తున్నా కుమార్, నిఖిల్, ఈ 6 మంది అక్కడ మనకు ఉన్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు అక్కడ మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఈరోజు వాళ్ళు వాడినటువంటి ఒక మారణమైనటువంటి ఒక 3 మొత్తం 5 నైఫ్స్, అంటే 2 చాకులు, 2 సిక్కిల్స్ అంటారు కొడవలు లాంటి మన వాళ్ళ దగ్గర. అదేవిధంగా వాహనంతో సహా కారు, యాక్సిడెంట్ కారు, బ్లాక్ కలర్ కారు, దాన్ని మనం ఈరోజు సీజ్ చేసుకొని వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా కోర్టులో ప్రవేశపెడతాం. పుట్టారాముని బాగా అతను కూడా రాడ్తో కొట్టి మన కారుతోటి అతను ఎక్కించి దాదాపు అతను ఈ రాము మీద అప్పుడు కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసులో భాగంగా అప్పటి నుంచి ఈ అయితే అక్యూడ్ ఉండో ఏవన్ ఇతని మీద కక్ష పెంచుకుంటూ ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో ఇతను గుల్బర్గా పోయి కూడా తన ప్లాన్లో భాగంగా 1 సంవత్సరం కిందనే ఆ కత్తులన్నీ సేకరించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ హిమాంబి అని అన్నాం కదా, ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడికి హిమాంబి, అదేవిధంగా నజీమా ఆమె బిడ్డ. ఆ ఇంట్లో ఆమె గతంలో బ్రోతల్ హౌస్ నడిపింది. ఆ హిమాంబి అనేటమ్మ ఒక 5 కేసులు మన బంజారాస్ పిఎస్లో కూడా కేసులు నమోదు కావడం జరిగింది. ఆ హిమాంబి అనేటామె ఈ బిడ్డ ఏదైతే ఈ రాము అనేటోడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి, అదేవిధంగా అక్యూడు ఆ వినోద్ అనేటతనికి ఇందులో ఉన్నట్టు A2 వినోద్కి ఎవరైతే నసీమా ఉన్నదో అతనితో రిలేషన్లో ఉన్నది ఒక 4 సంవత్సరాల నుంచి. ఆ రిలేషన్లో భాగంగా వీళ్ళు మాటల మధ్యలో ఇప్పుడు ఏవైనా ఆల్రెడీ తను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఈ మధ్య కూడా అతనికి ఫోన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఇతనితో నాకు ప్రాణభయం ఉంది, నేనే చంపేద్దానే ఉద్దేశంతో ఏమని అనుకున్నాడు. A2 కూడా అతని లవర్ అయితే రిలేషన్లో ఉందో ఇతను కూడా రాముకి కూడా కొంత ఆలోచన ఉంది అమ్మాయి మీద. అందుకని వాళ్ళకి కొంత పైసలు కూడా ఆశ చూపించారు. ఎవరు ఈ యొక్క A1 A2 అది ఆ లేడీస్కి చూపించడం వల్ల వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారం తమ ప్లాన్లో భాగంగా ఫోన్ చేసి ఆ నజీమా అనేటామా ఇతన్ని ఒంటరిగా ఆ ఇంటికి పిలిపించుకోవడం జరిగింది. పిలిపించి అతను సమాచారం ఇచ్చింది. వాళ్ళందరూ కూడా ముందు గత 2-3 రోజులు ప్లాన్లో ఉన్నారు కాబట్టి బయట ఎట్లయినా చంపలేము, ఇతను ఒంటరిగా ఉన్నప్పుడు చంపాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ ప్లాన్లో భాగంగా వచ్చి చంపడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు మొత్తం ఈరోజు 8 మంది నిందితులు అరెస్ట్ చేసాం. 6 ఏమో చంపిన వాళ్ళు. ఈ ఇద్దరైతే ఏదో పిలిచి వీళ్ళు అబెట్మెంట్ చేశారు. వీళ్ళు 8 మంది మనం ఈరోజు అరెస్ట్ చూపించినాం. ఇంకా మిగతా ఇంకొక 5 ఉన్నారు. అంటే ఇప్పటివరకు మనకు అందిన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇంకొక 5 ఉన్నారు. 5 కూడా మేము డీటెయిల్స్ అంటే ముందు అన్నీ చెప్పలేము, ఎందుకంటే అబ్స్కాండింగ్ ఉంటారు వాళ్ళు. ఒక సమాచారం తెలిస్తే వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మేము చెప్పాలి. దీంట్లో మణికంఠ A1 అనే అతను రౌడీ షీటర్. అతని మీద జీడిమెట్ల పిఎస్లో అతని మీద రౌడీ షీట్ ఉంది. అది మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. ఇంకోటి సార్, ఇప్పుడు వీళ్ళ మీద ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయి?